ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బామా సుందరి ఫీల్ అవుతుంది. నీ సుందరి చెల్లెల వల్ల మేము ఫీల్ అయ్యాంలే. అమ్మా త్రిపుర రామ్మా భోంచేద్దు గాని. నాకు ఆకలిగా లేదు తాతయ్య. ఇంకా గాయత్రి గురించి ఆలోచిస్తున్నావా? నాకు భయంగా ఉంది తాతయ్య. దీనికేమో కోపం ఆవేశం ఎక్కువ. మన ఇంట్లో ఉన్నట్టు మెట్టినింట్లో ఉంటే కుదరదు కదా తాతయ్య. నెమ్మదిగా గాయత్రి అన్నీ తెలుసుకుంటుందిలేమ్మా. అది తెలుసుకునే లోపు అక్కడ ఎన్ని అనర్థాలు కొని తెచ్చుకుంటుందో అని, ఏమవుతుందో అని భయంగా ఉంది తాతయ్య. సంసారం అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు రావడం సహజం త్రిపుర. గాయత్రి అన్నీ సర్దుకుంటుందిలే. అది పెళ్ళై అత్తారింట్లో అడుగు పెట్టిన రోజే ఆ వాసుకి గారు ఏదో అన్నారని ఆమె చెంప పగలగొట్టింది తాతయ్య. ఈరోజు నా కోసం వాళ్లతో గొడవ పడింది. రేపటి రోజు ఏం చేస్తుందో ఏమోనని, ఎన్ని గొడవలు అవుతాయేమోనని చాలా భయంగా ఉంది తాతయ్య. దానికి నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసు కదమ్మా. తన్నన్నా అంతగా పట్టించుకోదు కానీ నిన్నంటే అసలు ఊరుకోదు. ఇప్పుడు దానికి నాకన్నా తన భర్త అత్త మావలే ముఖ్యం. వాళ్ల దగ్గర ఎక్కడ చులకనవుతుందోనని, ఎక్కడ మాట తెచ్చుకుంటుందోనని చాలా కంగారుగా ఉంది. ఏ కాపురాల్లో అయినా మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. వాటిని అధిగమించి కాపురాలు చేసుకుంటూ ఉంటారు. అందులోనూ గాయత్రి అనంతబాబులిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్లే అర్థం చేసుకుని సర్దుకుంటారులేమ్మా. ప్రేమలో ఉన్నప్పుడు లోపాలు తెలియవు తాతయ్య. కానీ పెళ్లి తర్వాత వాళ్ళిద్దరి లోపల ఎంత ప్రేమున్నా లోపాలు బాగా కనపడతాయి. వాటి వల్ల గొడవలు ఎక్కువ అవుతాయి తాతయ్య. నువ్వు పని చేయమ్మా. గాయత్రికి అన్ని విషయాలు వివరంగా చెప్పు. ఎవరి మాట విన్నా వినకపోయినా నీ మాట ఖచ్చితంగా గాయత్రి వింటుంది. అక్కడ చెప్పడానికి కుదరట్లేదని ఫోన్ చేశాను తాతయ్య. లిఫ్ట్ చేయడం లేదు. కానీ రేపు వెళ్ళి దాంతో మాట్లాడితేనే కానీ నా మనసు కుదుట పడదు. త్రిపుర, వాళ్ళిద్దరికి పెళ్లి జరిగింది కానీ ఇంకా కార్యం జరగలేదు. కార్యం జరిపిస్తేనైనా ఇద్దరి మధ్య మనస్పర్ధలు తొలగిపోయి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. భార్యకు భర్త, భర్తకు భార్య అండగా నిలబడతారమ్మా. అవును తాతయ్య, మీరు చెప్పింది నిజమే. విన్నావా అమ్మ ముసలాయన ఏం చెప్తున్నాడో? విన్నానే. వీళ్ళేదో 4 మాటలు చెప్తే ఆ గాయత్రి ఆగుతా? దాని వీక్నెస్సే కోపం. ఆ వీక్నెస్ మీద కొడితే చాలు అది చెయ్యాల్సిన రచ్చంతా చేసేస్తుంది. జరగాల్సిన నష్టమంతా జరిగిపోతుంది. ఇంకా దాని కాపురమేం జరుగుద్ది? కార్యం ఎలా జరగనిస్తాం? గొడవలతో గాయత్రి అక్కడ ఉండలేక బ్యాగ్ పట్టుకుని పుట్టింటికి వచ్చే వరకు అక్కడ వాసుకి వాళ్ళు వదలరు. దాని సంసారం కుక్కలు చింపిన విస్తరి చేసేదాకా మనము వదలం. సరే, ముందు భోంచేద్దాం పద. ఆకలిగా లేదు తాతయ్య. ఆకలి లేదంటే కుదరదు. తిందరా రామ్మా. వాళ్ళొస్తున్నారమ్మా. గాయత్రి, కోపంలో నువ్వు విచక్షణని కోల్పోతున్నావు. మాట్లాడకుండా రా పద. నేను చెప్పేది వినండి. గాయత్రి, గాయత్రి,
గాయత్రి ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. అనంతగాడు నీ మీద కోప్పడ్డా? అందుకే కదా నువ్వు ఏడుస్తున్నావు. నువ్వు ఆగు, అనంతగాడి పని నేను చెప్తా. రారా అన్నయ్య రా అనంతు. ఆగనయ్య. అనంతు నువ్వు గాయత్రికి సారీ చెప్పు. చెప్పు. ఏ గాయత్రికి సారీ చెప్పమన్నా చెప్పు. అది కాదన్నయ్య. ముందు నువ్వు సారీ చెప్పు. నువ్వు గాయత్రికి సారీ చెప్పకపోతే నేను నీతో మాట్లాడను. సరే అన్నయ్య. గాయత్రి, ఐఎమ్ రియల్లీ సారీ. గాయత్రి, అనంతు మీరిద్దరూ భార్యాభర్తలు. భార్యాభర్త అంటే ఒకే మాట ఒకే మార్గంలో ఉండాలంట. అచ్చం మన సీతారాముల్లాగా. గుళ్ళో నాకు సుందరి చెప్పింది. మీరిద్దరూ ఎప్పుడు ఫైట్ చేసుకోకూడదు, ఓకే? ఎప్పుడు సీతారాముల్లాగా కలిసి ఉండాలి, ఓకే? అనంతు, గాయత్రి డిన్నర్ చేయలేదు. నువ్వు తనకు తినిపించు. పట్టుకో, నువ్వు తినిపించు. గాయత్రి, నువ్వు మంచిగా భోంచేయి, ఓకేనా? రే అనంతు, తినిపించరా. తిను గాయత్రి, ప్లీజ్. అమ్మా త్రిపురా, ఏంటి తాతయ్య? ఏంటమ్మా ఈరోజు పెందలగడ బయలుదేరుతున్నావు? ఊరు చివర బౌద్ధాశ్రమం ఉంది తాతయ్య, అక్కడికి వెళ్ళాలి. బౌద్ధాశ్రమమ్మా? అక్కడికి ఎందుకమ్మా? బాలాగారికి ఆ ఆశ్రమంలో ట్రీట్మెంట్ ఇప్పిస్తే మళ్ళీ మామూలు మనిషి అవ్వచ్చని గురువుగారు చెప్పారు తాతయ్య. అలాగా, మంచి పని మీదే పెడుతున్నావమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.